నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే సూటిగా ప్రశ్న వేస్తున్నాను. ఏదైతే 2024 మీ హామీ ప్రకారము శ్రీకాకుళం జిల్లాలో మెల్లెపుట్టి మండలం కేంద్రంగా మీరు ఐటీడీఏ ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా దాని యొక్క ప్రసక్తి కానీ దాని యొక్క పరిమాణాలు కానీ ఇంతవరకు కూడా వెలిగి చూడట్లేదు. నేను మీకు ముఖ్యంగా మరీ మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున జిల్లా తరపున మా ఆదివాసీలు 2 లక్షల జనాభా తరపున మీరు ఈ అసెంబ్లీ తీర్మానంలోనైనా సరే మాకు ఐటీడీఏ వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు మా ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు కూడా శ్రీకాకుళం జిల్లా ఒక అమ్మానాన్నలుగా ఉండే ఒక ఐటీడీని కోల్పోయాము, జిల్లాను కూడా కోల్పోయాము. మాకు ఐటీడీఏ తక్షణమే ఈ అసెంబ్లీ తీర్మానం చేయాలని మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున మేము మరీ ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు గౌరవనీయులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్న మీరు ఈ జిల్లాని మీరు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. మీరు ముఖ్యంగా ఈ జిల్లాకి మా ఆదివాసుల పట్ల అభిమానం ఉంటే మీరు ఈ జిల్లాని ఐటీడీఏ కేంద్రం మెల్లెపుట్టుగా మీరు ఈ తీర్మానంలో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ మీరు మాకు తక్షణమే ఏర్పాటు చేయాలని మా ఆదివాసీ సంక్షేమ తరపున గట్టిగా మేము మీకు డిమాండ్ చేస్తున్నామని కోరుకుంటున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.